మనం ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో చూసుకుంటే మేడం, ప్రిలిమ్స్కి వచ్చేసరికి మొత్తం ఎంసీక్యూ టైప్లో ఉంటాయి కాబట్టి చాలామంది అభ్యర్థులు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ని జస్ట్ ఏదో బిడ్ బ్యాంక్ వైజ్గా చదివేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎస్పెషల్లీ మనము అంటే ఎవ్రీ ఇయర్ ఒక 1 ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సేమ్ టాపిక్ నుంచి వస్తుంది, కాకపోతే క్వశ్చన్స్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా అడుగుతారు. సో అభ్యర్థులు అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి విషయం. కాకపోతే సక్సెస్ అయినటువంటి అభ్యర్థులు ఏమంటారనంటే రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, 18 to 20 క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు. అక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే సేమ్ టాపిక్ ఉంటుంది కానీ క్వశ్చన్స్ ఫార్మాట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో పీవైక్యూస్ని ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అది ఎలా గమనించి ఎలా చదివితే బాగుంటుంది? దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, మీరు ఎంసీక్యూస్ పరంగా అడిగారు కాబట్టి ఇప్పుడు ఒక పీవైక్యూ క్వశ్చన్ వచ్చిందండి, ఇన్ఫ్లేషన్ గురించి అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏదైనా స్టాగ్ఫ్లేషన్ ఏంటి, ఇన్ఫ్లేషన్ ఏంటి అని డిఫరెన్స్ ఉందనుకుందాం క్వశ్చన్లో. అయితే మీకు ఆప్షన్స్లో కొన్ని ఉంటాయి. స్టూడెంట్ ఏం చేయాలంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది మాత్రమే చూడకుండా ఇచ్చిన ఆప్షన్స్ కూడా ఏంటి, వాటి డిస్క్రిప్షన్ ఏంటి అనేది ప్రిపేర్ అవుతే ఒక 2 years తర్వాత 3 years తర్వాత ఆ ఆప్షన్స్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ హౌ ఎంసీక్యూస్ షుడ్ బి ప్రిపేర్డ్. అంటే పీవైక్యూస్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ది క్వశ్చన్, ఇట్స్ ఆల్సో అబౌట్ ది ఆప్షన్స్ గివెన్ ఇన్ ది క్వశ్చన్స్.